రాష్ట్రంలోని అన్ని కుల వృత్తుల వారికి ఆర్థిక ఎదుగుదల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ఎల్లంపల్లి గ్రామ శివార్లోని చెరువులో 10 లక్షల రూపాయల విలువైన చేప పిల్లలను వదిలారు. ఉపాధి సంక్షేమ పథకాలతో భాగంగానే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగునీటితో పాటు సమానంగా పరిశ్రమలకు కావాల్సిన నీటి సదుపాయాన్ని కూడా సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. గోదావరి నది నీటిని నమ్ముకొని ఉన్న మత్స్యకారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక భరోసాకు చేప, రొయ్య పిల్లలను నదిలో విడుదల చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మంచి జీవితాన్ని అనుభవించాలని, కుల వృత్తులను నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్లకు ఉపాధి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరును ఇవ్వడంతో పాటు మత్స్య సంపదను పెంచి ఈ యొక్క వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి గంగపుత్ర మరియు ముదిరాజు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఒక ఆర్థిక భరోసాను కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గోదావరిలో ఇలా లక్షలాది